పాకిస్తాన్ రాజకీయాలు మరోసారి అట్టుడికిపోతున్నాయి. రావల్పిండిలోని అడియాల జైలులో నిర్బంధంలో ఉన్న మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ సారథి ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురైనట్టు సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు దేశవ్యాప్తంగా పెనుదుమారాన్ని సృష్టించాయి. గత జనవరి నుంచి జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను సైలెంట్గా చంపేశారంటూ ఆఫ్ఘాన్ టైమ్స్ అనే సోషల్ మీడియా హ్యాండిల్ పోస్ట్ పెట్టారు. దాంతో క్షణాల్లోనే ఈ వార్త దావానంలా వ్యాపించింది. మాజీ ప్రధాని భద్రత, ఆరోగ్యంపై నెలకొన్న ఆందోళనల మధ్య ఈ వదంతి రావడం దేశంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఇక దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తలపై క్లారిటీ కూడా ఇచ్చింది. ఇమ్రాన్ ఖాన్ హత్య వార్త ఇంతగా బలపడటానికి గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలే ప్రధాన కారణం. జైలులో తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, తనకు ఏమైనా జరిగితే ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ని అందుకు బాధ్యుణ్ణి చెయ్యాలని ఇమ్రాన్ బహిరంగంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో బుధవారం తమ సోదరుణ్ణి కలిసేందుకు ప్రయత్నించిన ఆయన కుటుంబ సభ్యులను, ముఖ్యంగా ఆయన సోదరీమణులను జైలు అధికారులు అనుమతించలేదు. అంతేకాక వారిని పోలీసులు బలవంతంగా తరలించారని, ఈ క్రమంలో వారిపై దౌర్జన్యం జరిగిందన్న వార్తలు వచ్చాయి. దీనికి తోడు సుమారు నెల రోజులుగా ఇమ్రాన్కు కుటుంబ సభ్యులతో సమావేశం కాకుండా అధికారులు నిషేధం విధించటం, ఆయనను ఏకాంత నిర్బంధంలో ఉంచటం వంటి విషయాలు ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోశాయి. మాజీ ప్రధాని హత్య వార్తలతో ఇమ్రాన్ ఖాన్ అభిమానులు, పీటీఐ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చారు. పాక్ రాజకీయాల్లో సైన్యం పాత్రకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి, పీటీఐ నేతలు సైతం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రావల్పిండిలోని అడియాల జైలును ముట్టడించేందుకు వేల మంది పీటీఐ మద్దతుదారులు ప్రయత్నించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇమ్రాన్ ఖాన్ను చూపించాలంటూ కుటుంబ సభ్యులు, మద్దతుదారులు చేస్తున్న డిమాండ్ మరింత పెరిగింది. ఉద్రిక్తతలు ఎక్కువవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తలపై క్లారిటీ కూడా ఇచ్చింది. ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు జైలు అధికారులు అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలన్నీ అవాస్తవమని పేర్కొంది. అంతేకాకుండా ఇమ్రాన్ను మరో జైలుకు తరలించారన్న వార్తలు కూడా వాస్తవం కాదని తెలిపింది. ఇమ్రాన్ ఖాన్కు జైల్లో అన్ని సౌకర్యాలున్నాయని, 5 స్టార్ హోటల్లో కంటే మెరుగైన ఆహారం దొరుకుతోందని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పారు. అయితే ఈ వారం రోజుల్లో 2 సార్లు ఇమ్రాన్ను కలిసేందుకు వారి కుటుంబానికి అనుమతి ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. పాక్ ప్రభుత్వం తాజా ప్రకటనతో పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ మద్దతుదారులు ఆందోళన విరమించారు.